హలో నమస్తే అండి. నేను మీ నవీన్ కుమార్. మనం జాబ్స్ ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు డేటా మొత్తం నార్మల్గా ఎంటర్ చేస్తామండి. కానీ ఈ సిగ్నేచర్ ఫోటో వచ్చేటప్పటికి చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అది ఈజీ వేలో ఎలా చేయాలో చెప్తాను చూడండి. మన ఫోటో స్టూడియోలో తీయించుకున్న ఫోటో మన మొబైల్కి వాట్సాప్ ద్వారా తీసుకుంటాం కదండి. ఆ ఫోటోని ఏ విధంగా రీసైజ్ చేయాలి, దానికి సంబంధించిన కేబీ ఎంబీలు ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఒక లేయర్ ఫోటోషాప్లో ఒక లేయర్ తీసుకుని ఆ లేయర్లో ఆ ఫోటోని ట్రాక్ చేసి చూడండి, నేను ఏ విధంగా చేస్తున్నాను. ట్రాక్ చేసి క్రాప్ టూల్ అని ఉంటుందండి. ఆ క్రాప్ టూల్ని తీసుకుని ఆ ఫోటో ఎంత సైజు ఉంటుంది ఏంటంటే క్రాప్ చేసి దాన్ని ఏ విధంగా అయితే ఫోటోషాప్లో మనం సేవ్ చేస్తామో కంట్రోల్ ఇచ్చి ఇక్కడ చూపించిన విధంగా మీరు క్రాప్ చేసుకుని ఈజీగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చండి. చూడండి, కట్ చేసింది ఏ విధంగా సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత జేపీజీలో సేవ్ చేయాలండి. జేపీజీలో సేవ్ చేసిన తర్వాత మనకు ఒక డైలాగ్ బాక్స్ అనేది ఒకటి వస్తుంది. మనకు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఇదేనండి. ఈ డైలాగ్ బాక్స్లో చూడండి, ఎంబీ కేబీ అని ఏ విధంగా ఉంటాయో చూడండి. కింద ఆప్షన్ చేంజ్ అవుతున్నాయి కదా, 30, 40, 50 అనేది ఆటోమేటిక్గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట అండి ఈ ఆప్షన్ బట్టి. చూడండి ఒకసారి నేను ఏ విధంగా చేస్తున్నాను. హై మిడిల్ ఇవి మ్యాక్సిమం ఇవి ఉంటాయి అన్నమాట అండి. ఈ చేంజ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి కేబీలో ఉండేవి ఎంబీలో ఉండేవి కేబీలోకి కూడా చేంజ్ అవుతుంటాయి. అంటే అక్కడ చూస్ చేసుకున్న ఆప్షన్ ఆ క్వాలిటీ అని ఉంది కదండి, ఆ క్వాలిటీ పక్కన ఆప్షన్ చేంజ్ చేస్తున్నాను చూడండి. లో, హై, మిడిల్ అనే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట అండి. ఆ ఆప్షన్స్ బట్టి కూడా మనకు చేంజ్ అవుతుంది. సేవ్ చేసిన ఫోటో ఎంత కేబీలో ఉంది, ఎంత ఎంబీలో ఉంది ఏంటనేది ఒకసారి చెక్ చేస్తాను చూడండి. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ చూస్తే ఆటోమేటిక్గా మనకి చూపిస్తుంది చూడండి ఫైల్ సైజ్ ఎంత ఉందో ఏంటనేది. ఎనీ ఇమేజ్ అంటే సిగ్నేచర్ ఫోటో అనే కాకుండా ఏదైనా కూడా మనం ఇలాగా కంప్రెస్ చేసుకోవచ్చు అనమాట అండి. సేమ్ ఫోటోకి మనం ఏ విధంగా అయితే సేవ్ చేసి ఫార్మాట్ చేంజ్ చేసామో సిగ్నేచర్ కూడా సేమ్ అంతేనండి. ఒకసారి చూడండి, డిస్ప్లేలో చూపిస్తున్నాను కదా. సైజ్ చూసుకుని క్రాప్ చేసుకునండి. యాస్టీస్ సేవ్ జేపీజీ ఫార్మాట్ అండి. చూడండి, నేమ్ చేంజ్ చేసి సేవ్ చేశానండి. చేసిన తర్వాత మనకి యాస్టీస్ ఫోటో సేవ్ చేసినప్పుడు ఎలా వచ్చిందో డైలాగ్ సేమ్ అలా మనం హై ఇవన్నీ ఎలా చేంజ్ చేసాం సేమ్ అనమాట అండి. ఇక్కడ చేసిన విధంగా యాస్టీస్ చేస్తాం మీరు కంపల్సరీ ఈజీగా మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.